ఇప్పుడు మోషేని దేవుడు నిర్ణయించాడు, మోషే విఫలమయ్యాడు. మోషే ఏమయ్యాడండి? విఫలమైపోయాడు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? ఆయన్ని సస్పెండో డిస్మిస్సో చేసి ఇంకొక వ్యక్తిని పెట్టాలి. కానీ దేవుడు ఇంకొక వ్యక్తిని పెట్టలేదు. ఆ వ్యక్తి మరలా సరైన స్థితికి వచ్చే వరకు ఆయన వేచి ఉన్నాడు. అది నీ స్థానము, నా స్థానం. మనం విఫలమైనప్పుడు దేవుడు మన విషయంలో ఆయన ఏం చేస్తున్నాడంటే మనల్ని డిస్మిస్ చేయట్లేదు లోకస్తుల వలె. ఎందుకంటే నువ్వు ఆయనలో భాగమై ఉన్నావు. ఆదాము పతనమైనప్పుడు దేవుడు ఆదాముని పక్కన పెట్టి ఇంకొక ఆదామును సృష్టించగలిగిన శక్తి ఆయన కలిగి ఉన్నాడు. కానీ అలా సృష్టిస్తే దేవునిలో ఒక భాగం నిత్యము నశించిపోతా ఉంది. కాబట్టి మోషే ఇప్పుడు ఏం చేశాడు? దేవుడు మోషే విమోచకుడు, కానీ విఫలమయ్యాడు.